బీజేపీలో కొత్త జట్టు కొలువు తీరబోతోంది. ఇప్పటిదాకా ఉత్కంఠ రేపుతున్న పార్టీ జాతీయ కార్యవర్గంపై ఇవాళ క్లారిటీ రానుంది. జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన టీంను ప్రకటించేందుకు బీజేపీ అధిష్టానం సిద్ధమైంది. జాతీయ పదాధికారులతో పాటు పార్టీ కీలక సంస్థాగత కమిటీలను కూడా ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. దీంతో బీజేపీ వర్గాల్లో కొత్త టీంపై ఆసక్తి నెలకొంది. జాతీయ కార్యవర్గంలో యువతకు మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటుగా పలువురు కేంద్ర మంత్రులకు కూడా చోటు కల్పించే అవకాశం ఉంది. పార్లమెంటరీ బోర్డు, సెంట్రల్ ఎలక్షన్ కమిటీ, మార్గదర్శక మండలి వంటి కీలక సంస్థలపై కూడా ప్రకటన వచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ ఢిల్లీ నుంచి ఇస్తారు. వెంకటేష్, చెప్పండి. సో కొత్త టీం ఏ రకమైన కూర్పు ఉండబోతోంది, అలాగే కొంత మంత్రి పదవుల్లో కూడా ప్రక్షాళన, అలాగే షఫుల్ కూడా జరిగే అవకాశం లేకపోలేదు అనే వార్తలు కూడా అందుతున్న నేపథ్యం ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? బీజేపీ నేషనల్ టీంని ఈరోజు అనౌన్స్ చేయబోతున్నారు. జనవరి నెలలో బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ నియామకమయ్యారు. ఆ తర్వాత ఆయన ఇంకా టీంని ఏర్పాటు చేసుకోలేదు. సో 8 నెలల కసరత్తు తర్వాత కొత్త టీంను ఈరోజు అనౌన్స్ చేయబోతున్నారు. నిజానికి పార్లమెంట్ సమావేశాలకు ముందే దీన్ని అనౌన్స్ చేయాలని భావించారు. కానీ ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు మనం చూసాం. సీజేపీ ఆందోళనలు, అలాగే కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా, సో అనేక వివాదాలు చుట్టుముట్టడంతో ఇది కాస్త ఆలస్యమైంది. సో ఈరోజు శ్రావణ సోమవారం కావడం, మంచి రోజు కావడంతో ఈరోజు కొత్త టీంను అనౌన్స్ చేయాలని బీజేపీ నిర్ణయించింది. సో మధ్యాహ్నం 12 గంటలకు ముహూర్తం నిర్ణయించారు. సో మధ్యాహ్నం 12 గంటలకు కొత్త టీంను అనౌన్స్ చేయబోతున్నారు. సో లోక్సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఈ మొత్తం టీంను తయారు చేశారు. సో ప్రధానంగా యువతను భారీ ఎత్తున ఇందులో కీలక పదవులు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే మహిళలకు కూడా కీలకమైనటువంటి పదవులు ఇచ్చేటువంటి అవకాశం ఉందని తెలుస్తుంది. సో ఒకవైపు జంజీ రాజకీయాల్లో క్రియాశీలం అవుతున్నటువంటి నేపథ్యంలో వారిని కనెక్ట్ అయ్యే విధంగా కొత్త వారికి ఈసారి అవకాశాలు ఇవ్వాలని భావిస్తున్నారు. సో జాతీయ అధ్యక్షుడు వయస్సే 46 సంవత్సరాలు ఉంది. సో ఆ నేపథ్యంలో 50 సంవత్సరాల లోపున్నటువంటి వారికి ఎక్కువ మందికి కొత్త టీంలో అవకాశం ఇవ్వాలని హైకమాండ్ భావిస్తుంది. సో కొత్త తరానికి కనెక్ట్ అయ్యే విధంగా కంప్లీట్గా పార్టీ వ్యవస్థను, సంస్థాగత నియామకాలను కూడా ప్రక్షాళన చేయాలని అధిష్టానం భావిస్తుంది. కాబట్టి ఈసారి ఆ దిశగా పూర్తిగా కొత్త వారితో ఈసారి కొత్త టీం వచ్చేటువంటి అవకాశం మనకు కనబడుతుంది. సో పార్టీ ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యక్షులు, జాతీయ కార్యదర్శులు అందరినీ కూడా నియమిస్తారు. వారితో పాటు వివిధ సెల్స్ ఉన్నాయి. జాతీయ ఓబీసీ మోర్చా కానీ, అలాగే ఎస్సీ సెల్గా ఎస్సీ మోర్చా, ఎస్టీ మోర్చా, అలాగే యువ మోర్చా లాంటి కీలకమైనటువంటి పదవులకు అధ్యక్షులను కూడా నియమించబోతున్నారు. వీటితో పాటు పార్లమెంటరీ బోర్డు, అలాగే సెంట్రల్ ఎలక్షన్ కమిటీ, మార్గదర్శక మండలి, సో ఇలా కీలకమైనటువంటి సంస్థాగత నియామకాలను కూడా ఈరోజు ప్రకటించేటువంటి అవకాశం మనకు కనబడుతుంది. సో ఈ మొత్తం టీంతోనే వచ్చే ఎన్నికలకు సంసిద్ధం కాబోతున్నారు. వచ్చే ఏడాది ప్రథమార్థంలో యూపీ, ఉత్తరాఖండ్, పంజాబ్ లాంటి కీలక రాష్ట్రాలకు ఎన్నికలు ఉన్నాయి. సో ఆ నేపథ్యంలో వాటి అన్నిటిని దృష్టిలో ఉంచుకొని సంస్థాగతంగా ఇటు రీజనల్ బ్యాలెన్స్ చేసుకొని అన్ని ప్రాంతాలకు సమానమైనటువంటి అవకాశాలు, ప్రాంతీయ సమతుల్యత, కులాల మధ్య ఉన్నటువంటి సమన్వయము, సో అలాగే పనితీరు, యువత, మహిళలు, సో ఇలా అనేక అంశాలను బేరీజ్ చేసుకొని కొత్త టీంను అనౌన్స్ చేయబోతున్నారు. సో తెలంగాణ నుంచి కూడా చాలామంది పదవులు ఆశిస్తున్నారు. చూడాలి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరెవరికి కొత్తగా ఈసారి టీంలో అనౌన్స్ కాబోతుందో. చాలామంది ఎంపీలకు కూడా ఈసారి ఈ టీంలో అవకాశం ఉండేటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. హరి, ఓకే వెంకటేష్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.